నమస్తే, నేను మీ సౌజన్య. ఏంది అంకుల్ నాడని షాక్ అవుతున్నారా? ఇది వన్ డే బెంగళూరు టు చిత్రదుర్గ. ఇది చిత్రదుర్గ ఫోర్ట్ అనమాట. మేము వన్ డే ట్రిప్ కింద చిత్రదుర్గ ఫోర్ట్కి వెళ్ళాము. మార్నింగ్ 6కి బయలుదేరదాం అనుకున్నాం, కానీ 7 అయింది స్టార్ట్ అయ్యేసరికి. 3 అవర్స్ జర్నీ. మధ్యలో టిఫిన్ చేసి కొద్దిగా అటు ఇటు వెళ్ళేసరికి ఇది చిత్రదుర్గ ఫోర్ట్ పక్కనే స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. ఇది బయలుదేరేసరికి 11 అట్లా అయింది. కాకపోతే ఎండగా ఉంటే బాబోయ్ ఎట్ట తిరగాల ఈ ఫోర్టు, అసలే వేడిగా ఉంటుంది, మనకేం కాళ్ళు నొప్పులు, ఎట్లా తిరగాల అది ఇది ఎంట్రన్స్ అనమాట. 3 గేట్లు ఉంటాయి. ఇది ఫస్ట్ గేట్ అనుకుంటా. ఇక్కడే టికెట్లు ఇచ్చి అన్నీ తీసుకెళ్తా ఉన్నారు. సరేనని వెళ్ళాము ఈ గేట్ ద్వారా. గూగుల్ మ్యాప్ తీసుకెళ్ళింది, దీనికే వెళ్ళాము. బాగా మబ్బు పట్టి ఉంది, చల్లగా ఉంది, కాబట్టి నడుస్తుంటే ఏం ప్రాబ్లం లేదు. బాగా చెమట కూడా ఏం పట్టలేదు, బాగుంది. ఇది పైనుంచి వ్యూ అనమాట. ఇది పక్కనే ఉంటుంది. ఆ స్టార్టింగ్లో అక్కడ ఆ పక్కన ఆ రోడ్డు పక్కన చూసారా, అక్కడ జనాలు ఉన్నారు చూసారా, అది ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి ఇటు వస్తే ఇటు సైడ్లో ఒక గుడి ఉంటుంది అనమాట. చిలకలు ఇవి. ఆ పక్కన చిలకలు అవన్నీ వాళ్ళు ఉన్నాయన్నమాట. సరే సౌండ్ వింటారని నా సౌండ్ ఆపేసాను. ఇట్లా నడిచి వెళ్తే ఇక్కడ అమ్మవారి గుడి వచ్చింది. అంతా అడవి, చాలా బాగుంది. కాకపోతే ఫోర్ట్లు అంటే ఇంతే కదా, వెళ్ళటం, మన కాళ్ళు నొప్పులు పుట్టినంతసేపు తిరుగుతూ ఉండటం, ఎక్కడో చోట ఏదో ఒకటి ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు అయితే బాగుంటుంది, కానీ ఇప్పుడు తిరిగి తిరిగి మోకాళ్ళు ఇంకా అరిగిపోతాయి, అంత తప్పితే ఏం ఉండదు. కాకపోతే ఓ రోజు టైంపాస్ అని చెప్పి బయలుదేరాము. జర్నీ అయితే చాలా బాగుంటుంది. వ్యూ కానీ సైడ్ చూసుకుంటూ వెళ్ళచ్చు. విండ్ ఫ్యాన్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. ఈ కాళ్ళు ఏ దేవుడియో నాకు తెలీదు. ఈ లోపలికి వెళ్తే ఒక గుహలాగా ఉంటుంది, పైన స్టోన్ తగులుతూ ఉంటుంది. దాని కింద నుంచి వంగి వెళ్ళాలా. లోపల గుడి అనమాట, అమ్మవారి గుడి, బాగుంటుంది. ఫోర్ట్లో ఇది ఒకటి అనమాట, ఒక టెంపుల్. కాకపోతే పక్కనే పూజారి ఉంటాడు, అన్నీ బాగుంటాయి. ఇది డిజైన్ బాగుంది కదా అని ఇంకోసారి తీసాను అనమాట. జర్నీ అంతా బాగుంటుంది, ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. నేను అంకులే బయలుదేరాం కాబట్టి. ఇది వచ్చి ఫోర్ట్లోనే ఇంకొకటి అనమాట. ఏదో మందు గుండు సామాన్లు చేసే పౌడర్ చేసే ఇదంట. ఎట్లా చేస్తారో వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. రుబ్బు రోల్లాగా ఉన్నాయి ఒక్కొక్కటి. కాకపోతే మందుగుండు సామాన్లు, మందుగుండు పౌడర్ చేస్తే ఇది అని రాసింది అక్కడ, అదనమాట. సరే కాసేపు తిరిగి పెద్దోళం ఏదైనా 30-35లో బాగుంటాయి, 50లో ఏం ఉంటాయి. నడిచి నడిచి ఇద్దరం తిరిగి చూసి, కాకపోతే కాస్త చల్లగా ఉంది కాబట్టి అంత ఇది అనిపించకుండా నెమ్మదిగా తిరిగి అసలు పై దాకా వెళ్తామో వెళ్ళమో అనుకున్నాము. ఫోర్ట్ చివరి దాకా నడుచుకుంటూ అట్లా వెళ్ళాము. జర్నీ అయితే బాగుంది. మధ్యలో టిఫిన్కి ఆగాము ఒకసారి. ఇంకా ఆ తర్వాత 11 కల్లా వెళ్ళిపోయాము. 11కి రీచ్ అయ్యి ఫోర్ట్ అంతా తిరగటానికి ఒక 3 అవర్స్ 2 అవర్స్ పట్టింది. సండే రోజు వెళ్ళాం కాబట్టి బాగా కొద్ది జనాలు క్రౌడ్ ఉన్నారు. బాగా ఈ కంపెనీ వాళ్ళు, పిల్లలు ఎక్స్కర్షన్ లాగా వచ్చారు చాలామంది. సో టైంపాస్ మనకి బాగుంటుంది. ఎక్కడ చూసినా ఇట్లా నడుచుకుంటా ఇంకా ఫోర్ట్ చూసుకుంటా వెళ్ళటము. అటు పైకి పోతే ఒక మఠం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పైకి పీక్ పాయింట్ ఉంటుంది. దీనికి మేము వెళ్ళలేదు, కానీ చాలామంది అదే ఆ పైన చూసినా అది పీక్ పాయింట్ అనమాట. ఇది వచ్చి మందు తాగే గుహ. అది అక్కడ రాశారు అట్లా బోర్డు, నాకు తెలియదమ్మా దానికి ఎందుకు పోయి ఏం మందు తాగుతారు ఏం పాడు, అది సంగతి. ఇంకా అలాగా నడుచుకుంటా వెళ్ళి ఇదొక రాతి ఇది ఏమో నీళ్లు సేవ్ చేసుకునేది. కాకపోతే వర్షం పడి మురికి నీళ్ళు ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ పక్కన, అంటే ఎంట్రన్స్ కాదు లోపల అనమాట, ఇంకోటి ఎంట్రన్స్. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తూనే ఉండాలి, ఆ చివరి దాకా పై దాకా వెళ్ళాలి. మధ్యలో ఏయో ఉన్నాయి రాసి పెట్టి,
చదువుకుంటా వెళ్ళుకుంటా 2 గుళ్ళు ఉన్నాయి. గణపతి సిద్ధి గణపతి గుడి ఒకటి ఉంది, ఇంకొకటి అమ్మవారి గుడి ఉంది. గుళ్ళు చిన్న చిన్నవి బాగానే ఉన్నాయి, పూజలు అవి జరుగుతున్నాయి, బాగా కంటిన్యూ చేస్తున్నారు. గుళ్ళని మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంతా కూడా నీట్గానే ఉందిలే. బెంగళూరు టూరిజం అంటే బాగుంటుంది, అన్నీ బాగా మెయింటైన్ చేస్తారు. ఇటు తిరిగి అటు వెళ్ళాలనుకుంటే ఇంక నడుచుకుంటా వెళ్తానే ఉండటం ఒకరోజు టైంపాస్ అనమాట. మనం ఏమన్నా అన్నము ఫుడ్ తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ దొరకవు అన్నీ డ్రింక్స్ చిప్స్ అట్లాంటివి ఉంటాయి. ఈ ఏజ్లో చూస్తేనే చికాకు పుడుతుంది, మనం అది తినలేము. వండుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా సరే ఇద్దరం ఉన్నాం ఏం చేద్దాం అని బయలుదేరాం. యాక్చువల్గా మేము 25 years అవుతున్నా ఇంతవరకు బెంగళూరులో ఉన్న చిత్రదుర్గ ఫోర్ట్కి పోలేదు. ఏందబ్బా ఈ ఫోర్ట్లు పోయేది అలాటం తిరుగుతానే ఉంటామే కదా, మనం తిరిగితే పర్వాలేదు, పిల్లలా తిరగరు, ఇసుగిస్తారు మనల్ని. నడవమంటే ఏమో చికాకు, వాళ్ళకేమో అన్నీ తినేయి రెస్టారెంట్లు ఇవి కావాలి, మన పిల్లల నడవరు. ఇంక ఏం చేద్దాం, బొమ్మలు ఉండవు ఏముండవు, మాల్స్ ఉండవు, వాళ్ళు తిన్నారడు అని మేము వెళ్ళలేదు. ఎందుకనో కుదరలేదు. సరేనని ఇప్పుడు కుదిరింది, వెళ్ళి చూసి వచ్చాము. బాగుంది, పెద్ద పెద్ద స్తంభాలును ఆర్చ్లు అవి బాగున్నాయి. అదే అదే అనుకుంటా, అది కాదనుకుంటా ఇల్లు ఎక్కింది, వేరేది వ్యూ పాయింట్. అది ఒక శివాలయం ఉంది లోపల, బాగుంటుంది. అదనమాట చిత్రదుర్గ ఫోర్టు. కాకపోతే ఒక రోజు టైంపాస్ బాగానే ఉంటుంది, ఏమన్నా ఎత్తుకెళ్తే ఫుడ్ ఇంకా బాగుంటుంది, లేదంటే అట్లాగా ఆకలి అనుకుంటా తిరిగి రావాలి. ఇదొక గుడి, అన్నీ లోపల శివుడి టెంపుల్ అది, అదేమో పెద్ద ఆర్చ్, అది కూడా బాగానే ఉంటుంది. అట్లా ఆ పైన ఇటు ఇది ఈ యొక్క ఇట్లాంటి యొక్క 2-3 ఉన్నాయి మందిరాల్లాగా, బాగానే ఉంటుంది ఒకరోజు నడుచుకొని చూసుకొని వచ్చేదానికి. కాకపోతే ఇద్దరే అయితే కొద్దిగా బోర్గా ఉంటుంది జర్నీ. అట్లా వెళ్ళేసి వచ్చేసి ఆ పక్కనే ఇంకా ఒక డ్యామ్ ఉంటుంది, ఒక గణపతి టెంపుల్ ఉంటుంది అక్కడ దగ్గరలోనే. మనం ఫోర్ట్ నుంచి బయటకు వచ్చేసాక అక్కడ రాసి ఉంటుంది బోర్డు, ఈ పక్కనే ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది, కొద్ది దూరంలో ఇది ఉంటుంది అది ఉంటుంది అని. ఇవన్నీ ఆటలు ఆడుకునే స్థలాలు అన్నమాట వాళ్ళు. అక్కడ పక్కన ఇది పైనుంచి ఇదే శివాలయం, నేను చెప్పానే ఇది ఒక శివాలయం. అన్నీ ఎక్కేసుకొని పైకి వెళ్తా చూసుకుంటా పోవాలి. శివాలయంకి ఎదురుగా ఉంటుంది అన్నమాట అది. ఈ లోపలికి వెళ్తే శివాలయము, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఎక్కుకొని వెళ్ళాలి. వెళ్ళేసి చూసి వచ్చాము, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ పక్కన ఇంకా డ్యామ్ ఉంటుంది, ఇంకా ఏదో బయట కూడా ఒక గణపతి టెంపుల్. మొత్తం అంకుల్ అట్లా తిరుగుతా చూస్తా అట్లా ఉన్నారు. మేము కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. జనాలు చూసారా, సండే కాబట్టి కొద్దిగా కనపడుతున్నారు, లేకపోతే అంత ఎక్కువ మంది ఉండరు. అంతా చుట్టూ పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద రాళ్ళు, అంతా నీట్గానే ఉంటుంది. ఈ గుడి కొద్దిగా అటు ఇటు పోయి సైడ్కి వెళ్ళి చూస్తే ఊరు కనపడతా వ్యూ ఉంటుంది, బాగుంది వ్యూ. ఇక్కడ ఎక్కడో గుడి ఎక్కుతుంటారబ్బా పైకి. ఇదిగో ఇది ఎక్కుతా ఉన్నారు చూసా, ఇది ఎంత 20 ఏళ్ళ పిల్లలు, మోకాళ్ళు నొప్పులు లేని పిల్లలు అనమాట వీళ్ళంతా. అదే పనిగా పందాలు పెట్టుకొని ఎక్కుతున్నారు. అసలు ఎట్లా ఎక్కుతారంటే అది కొండ, మెట్లు ఉండవు, జారుడు బండలాగా ఉంటుంది. అట్లా 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 కొద్దిగా ఒక్కళ్ళు జారిపడ్డా ఇంక అసలు దొరకరు. అట్లాంటి కొండ మీదకి అక్కడ ఏమి వాళ్ళు కూడా పైకి వెళ్ళకూడదు చేయకూడదు అని ఎవరి పాటికి వాళ్ళు ఎక్కేస్తున్నారు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, జారి పడతారన్న భయం కూడా లేదబ్బా. అది లాస్ట్లో తీస్తాను, దగ్గరగా వెళ్ళి అప్పుడు చెప్తాను. ఇవన్నీ గుళ్ళు అనమాట, చిన్న చిన్నవి. ఇది శివాలయమా, ఇది శివాలయమో ఏమో గుర్తు రావట్లేదబ్బా, శివాలయమే అనుకుంటా. అన్నీ శివుడి గుళ్ళే ఉన్నాయిలేండి, వినాయకుడి శివుడి ఇవే ఉన్నాయి. అవి నంది అటు పక్క నడుచుకుంటా పోయి గుడి చూసేసి రావటం. కాకపోతే బాగా నీట్గా ఉంది, అది మాత్రం మెచ్చుకోవచ్చు.
ఇది పైనుంచి వ్యూ. మొత్తం సరౌండింగ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చాలా పెద్దది లేబ్బా. మన హైదరాబాద్ గోల్కొండ అంటాము, దానికన్నా పెద్దది. హైదరాబాద్ గోల్కొండది వచ్చి ఒకటే నడవటం పైనుంచి పైదాకా ఒకటే లైన్ ఉంటుంది. ఇది 3 వేస్ ఉన్నాయి. ఏ వేలో ఎటు వస్తామో అర్థం కాదు, ఎటు వస్తామో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గుర్తుపెట్టుకుంటా వెళ్ళాలి. ఎటు వచ్చినా బయటకు వస్తాంలేండి, ఆ భయం లేదు, నీట్గానే. ఇది పైన కాకపోతే కోతులు భలే ఎక్కువ ఉన్నాయి అబ్బా. ఎక్కడ చూసినా కోతులు భలే దగ్గరగా తీసుకోవచ్చు వీడియో, కోతులు కావాలంటే. ఆల్రెడీ నేను ఒక షార్ట్ తీసి పెట్టాను కోతులది. బాగా ఫ్యామిలీలు గుంపుగా కూర్చుని నీట్గా ఉన్నాయి కోతులు. ఇది ఊర్లోకి వ్యూ అన్నమాట. ఇది పైనుంచి చూస్తే బాగానే ఉంటుంది. కొండలు, ఆ ఎన్విరాన్మెంట్, చల్లగా చెట్లు. ప్రస్తుతానికి అంతకుముందు మేము బెంగళూరు వచ్చిన కొత్తలో విండ్ ఫ్యాన్లు అన్నాను, అవి ఎక్కువ ఉన్నాయి అటు పక్కన. అవి అక్కడ మనకి దారిలో వెళ్ళబోయేటప్పుడే కనపడతాయి. అవి బాగా పెద్ద పెద్ద చాలా ఉంటాయి, కనపడతాయి. ఇదంతా వ్యూ. ఇక అలా చూసుకుంటా వెళ్ళిపోవటమే. ఎంతసేపు తిరిగితే అంతసేపు. కొంతమంది అయితే భోజనాలు అవన్నీ తెచ్చుకొని కూడా తింటున్నారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ప్యాక్. మేము అనుకోలేదు కాబట్టి నేను చేయలే, లేకపోతే నేను పులిహారో కాసిన ఫ్రైయో చేసుకుని వెళ్ళామంటే బాగుండేది. ఇది మఠం, అక్కడే లోపల మఠం. లోపల ఎవరో మఠం ఉంది. ఆవిడ రాజుకి చెప్పిందంట, నువ్వు 3 monthsలో రాజు అవుతావు అని చెప్పి. అనగానే ఆ రాజు అట్లాగే 3 monthsలో రాజు అయ్యాడంట. అవ్వగానే ఇంకా ఆమెకి మఠం కట్టించి అక్కడ ఆమె ఉండేదంట. అట్లా ఏమిటో ఒక్కొక్కళ్ళకి ఒక్కోసారి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి ఏదో గుడి లోపలే. గుడి అంటే అక్కడికప్పుడు పేర్లు గుర్తుంటాయి, కానీ ఇప్పుడు వీడియో రికార్డు చేసి చెప్పే టైంకి గుర్తు రావట్లేదు పేర్లు. అలా గుడి మొత్తం తిరిగేసేసి వచ్చేసేసామన్నమాట. కాకపోతే మేము వచ్చేసరికి నైట్ 9 అయింది. మధ్యలో అక్కడే డిన్నర్ చేసుకొని వచ్చేసరికి 9 అయింది. అంత హోటల్స్ కూడా ఏముండవు. బెంగళూరు స్టార్ట్ అవుతుంది అనగా ఇంకా వస్తుంది అనగా ఒక రెస్టారెంట్లు ఉంటాయి, అక్కడ తిన్నాము. ఈ చిత్రదుర్గ మెయిన్ ఈ హైవే మీదుగా ఉంటుంది కదా, అంత హోటల్స్ ఏముండవు, బాగుండవు, అంత నీట్గా లేవు అనమాట. అది సంగతి. ఇదేం గుడబ్బా, శివుడు అనుకుంటా. శివుడే. ఈ అబ్బాయి అడ్డం వచ్చాడు, చిన్నపిల్లాడు. సరేలా ఏం చేస్తాం, దేవుడే కదా అని శివుడిది అనమాట గుడి. ఇది మఠం లోపల ఇటు సైడ్ వ్యూస్ అనమాట ఇవి. ఆ రాజుగారికి ఆయన చెప్పారంట, నువ్వు ఇంకా 3 monthsలో రాజు అవుతావు అని చెప్పి ఆయన మఠం కట్టించారు. ఆ మఠం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది, అంతా నీట్గా ఉంది, బాగుంది. మఠం బయట వ్యూ. ఇది వచ్చి నేను చెప్పాను కదా, ఇప్పుడు అందరు కొండ మీదకి ఎక్కుతుంటారు వచ్చిన వాళ్ళందరూ. అదే పని పెట్టుకొని యూత్ అదే పని పెట్టుకొని పైకి ఎక్కుతూ ఉంటారు. దానికి వెళ్ళే దారి అనమాట ఇది. అక్కడికి వెళ్ళేసరికి ఈ చిన్నపిల్లలంతా కోతుల్లాగా ఎక్కుతున్నారు చూడు అసలు పైకి. కొంతమంది ఎక్కుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు. ఎక్కితే భలే డేంజర్. అసలు ఎంట్రన్స్ కూడా లేవు, అక్కడ ఐరన్ రాడ్లు పెట్టున్నారు ఎక్కకూడదు అని. కానీ మన వాళ్ళు వింటారా, వెళ్ళారంటే ఊరుకోరు, ఎక్కుతున్నారు. సరే అంకుల్ కూడా నేను ఎక్కను, ఊరికి ఎక్కినట్టే యాక్షన్ చేస్తాను, ఒక వీడియో తీయి అన్నారు. అతి కష్టపడి పక్కుంటా పోయాడు ఎక్కడ దాకా.
ఒక్క మెట్టెక్కేసరికి అంకల్కి పెద్ద సినిమా 3Dలో కనపడింది, వచ్చేసేసారు. అదనమాట. పైకి ఎక్కేదాకా కూడా బాగుంటుంది, దిగేటప్పుడు భలే డేంజర్, జాగ్రత్త ఉంటుంది. ఇంకా అసలు అదే ఇంకా చిన్న చిన్న అది చూసారా, వాళ్ళు కొండ పట్టుకొని ఎట్టా ఏలాడుతూ వస్తున్నారు. వాళ్ళందరూ ఇంకా జారటాకి అక్కడి నుంచి దిగటాకి రెడీ కూర్చొని ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అదిగో అంకుల్ ఆ ఫస్ట్ మెట్టు దాకా ఎక్కి అతి కష్టంతో ఆ ఫోటో అయ్యిందా ఇక అని వచ్చేసారు. ఇది అక్కడి నుంచి నడిచి వెళ్తే ఇది ఒక చిన్న కాలవకి ఇట్లా గట్లాగా డ్యామ్ లాగా గట్టు ఉంటుంది, చిన్నది. ఇది డ్యామ్ కాదులే, అదే ఒక గట్టు. అది ఇది పక్కనే ఒక 10 minutes దూరంలో ఉంటుంది. అట్లా నడుచుకుంటా రాలేము, అక్కడి నుంచి కారులో 10 minutes 15 minutes. ఇది అక్కడికే పక్కన ఒక టెంపుల్, ఇది కూడా శివాలయం. ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద రాక్, ఆ రాక్ కింద టెంపుల్, పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి. ఆ రాక్ కింద గుహలో దేవుడు ఉంటాడు. మెట్లను చూస్తేనే ఎక్కాలంటే అమ్మో దేవుడా అనిపిస్తుంది. అలా అలా ఎక్కి ఇది కూడా అంత దూరం వెళ్ళాం కదా, మళ్ళీ ఒకటి చూసి ఒకటి చూడకుండా వస్తే బాగుండదులే అని అన్నీ కవర్ చేసుకుందాం. ఇంకా చిత్రదుర్గ అంటే అయిపోయినాయి అన్నీ టిక్ అని పెట్టేద్దామని అన్నీ టిక్కులు పెట్టేస్తున్నాం అన్నమాట. ఒక్కొక్కటి చూసామని. ఇది కూడా శివలింగాలే ఉంటాయి లోపల. పక్కన చెరువు ఇందా చూపించిందే. కాకపోతే లొకేషన్స్ అంతా బాగుంటుంది కూర్చొని చూడటానికి, సీనరీస్ అన్నీ. కోతులు బ్యాగుల మీద పడి బ్యాగ్ జిప్పులు ఓపెన్ చేసి మరీ తీసుకెళ్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. అవి బాగా ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇది వచ్చి ఇంకా అక్కడి నుంచి ఒక 20 minutes, ఏది ఇప్పుడు చిత్రదుర్గ నుంచి అక్కడికి ఒక 15 minutes, అక్కడి నుంచి 1 hour డ్యామ్, 1 hour డ్యామ్. ఈ డ్యామ్కి వెళ్ళే దారిలో అనమాట అది. ఇది కరావలిన అక్కడ అతన్ని ఏమి నీళ్ళు అని అడిగితే వాచ్మెన్ని వేదవతి రివర్ అన్నాడు. ఇంకా అరావళి డ్యామ్ ఇదైతే అక్కడి నుంచి 1 hour జర్నీ. అది కూడా లోపల ఫారెస్ట్లాగా ఒక రోడ్, పల్లెటూర్లలో వెళ్ళాలి, చాలా దూరం. అబ్బా ఏంటో చిత్రదుర్గలో అంతసేపు నడిచి డ్యామ్ దగ్గరికి పోవాలంటే అవసరమా అసలు వెళ్ళటం, ఎందుకు వెళ్ళాలా అని ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. సరే అయినా ఇద్దరము అన్నం లేకుండా అట్లా నీళ్ళు తాగుతా అట్లా ఎన్నింటికి 3కి వెళ్ళాం. అది 4:30కి క్లోజ్ అని ఉంది. 4:30కి క్లోజ్ అంటారు కానీ వాళ్ళు ఏం క్లోజ్ చేయరు, అందరం పంపిస్తూనే ఉంటారు. ఇది డ్యామ్ అనమాట. డ్యామ్ మీద వాకింగ్కి వాళ్ళు ఎలా చేస్తారు, కాసేపు వాక్ చేసుకొని ఇటు సైడ్ వ్యూ అనమాట. ఇది ఇటు చూసి అటు చూసుకొని కాసేపు వీడియో తీసుకొని ఇంకా డైరెక్ట్గా బెంగళూరు బయలుదేరామన్నమాట. ఇంకా 3 hours అంటే 9కి బెంగళూరుకి వచ్చాం. 4 అక్కడ అయ్యింది కదా, అక్కడే 5:30 అయ్యింది తిరిగేసరికి డ్యామ్ దగ్గర. 5:30 నుంచి బయలుదేరామనుకుంటా, 6 అవ్వింది అనుకుంటానండి. 5:30 6 అంటే వెళ్ళబోయేటప్పుడు మనం కొద్దిగా ఆపి స్లోగా వెళ్తాం. వచ్చేటప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి పోతామా అని దీంట్లో ఉంటాం కదా, కొద్దిగా తొందరగా వచ్చేస్తాం. ఎప్పుడైనా అంతే, ఏ టూర్ అయినా వెళ్ళబోయేటప్పుడు అబ్బాయి ఏందా దూరం, ఇంకా ఎంతసేపు వచ్చిద్ది, అబ్బాయి ఇంకా ఎంతసేపు నడపాలి అని అనిపించింది. కానీ వచ్చేటప్పుడు భలే తొందరగా వచ్చేసినట్టు ఉంటుంది, ఏదో ఇంత ఫాస్ట్గా వచ్చేసాము అని.